హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమ. ఇవాళ మనం రొయ్యల ఇగురు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగేసుకొని వాటిని ఉడకబెట్టుకుందామండి. కొంచెం పసుపు, దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని వాటిని కొన్ని నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకుందాం. వాటిని ఉడికిన తర్వాత మరి ఎక్కువ కూడా ఉడకక్కర్లేదండి, గట్టిగా అయిపోతాయి. సాఫ్ట్గా ఒక 5-6 నిమిషాల్లో ఉడికిపోతాయి. అవి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉడికిచ్చేసుకోండి. చూడండి, చక్కగా నేను దగ్గరికి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే, చాలా ఈజీ కూడా. అలా ఉడికిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి వేసాను. తర్వాత నూనె వేసేయండి. నూనె ఎందుకు వేస్తానంటే ఆ పచ్చివాసన పోవడానికి అనేసాను. ఆ నూనెలో ఇంకొంచెం వేయని అనుకోండి, ఆ పచ్చివాసన పోయి బాగుంటుంది. నూనెలో వేయకుండా అయితే కొంచెం పచ్చిగా ఉంటాయండి, తినరు పిల్లలు. మళ్ళీ ఉల్లిపాయలు, కొంచెం జీడిపప్పులు, కొంచెం కొబ్బరి మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఒక బాండీలో నూనె వేసేసుకోండి. అది కొంచెం వేడైన తర్వాత ఆ నూరుకున్న మసాలా వేసేయండి. అందులో ఆ మసాలా అంతా చక్కగా వేగనివ్వండి. అందులో ఉన్న తడి అంతా ఆరిపోవాలి, ఆ పచ్చితనం అంతా ఆరిపోయి చక్కని అరోమా వస్తుంటుంది. దాని తర్వాత మనకి ధనియాల పొడి, కారము, పసుపు, ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసేసుకొని ఇంకింతేనండి, ఇంకేమీ అయిన అవసరం లేదు. చక్కగా కలిపేసుకోండి. ఆయిల్ మటుకు సపరేట్ అవ్వాలి, అప్పుడే ఆ పచ్చి వాసన పోతుంది కొబ్బరిది. తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెమే, ఇందాక వేసాను కదండి, అందుకే ఇప్పుడు కొంచెమే వేసాను. పచ్చిమిర్చి వేసేసుకొని చక్కగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు కొంచెం, ఇది మటుకు కొంచెం టైం పడుతుంది. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రొయ్యలను వేసేసేయండి. వేసేసి అప్పుడు ఆ మసాలా అంతా వాటికి పట్టేంత వరకు వేయిస్తూ ఉండాలండి ఆ నూనెలో. చూడండి, చక్కగా కలుపుతూ ఉండండి, కలుపుతూ వేయించండి. చూడండి, చక్కగా మసాలా అంతా వాటికి పట్టేస్తుంది కదా. అప్పుడే ఇందులో టేస్ట్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీని ఇలానే దగ్గరికి అయిపోతే ఫ్రై అయిపోతుంది. మీకు గ్రేవీ కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం గ్రేవీగా చేసుకోవచ్చు. గ్రేవీ ఇష్టపడ్డ వాళ్ళు అలా చేసుకోవచ్చు, ఫ్రై ఇష్టపడే వాళ్ళు చేసుకోవచ్చు. మిక్సీ కడిగిన నీళ్ళు పోస్తున్నాను నేను, అంతా వేరే నీళ్ళు కాదండి. మిక్సీ కడిగిన మసాలా నూనె మిక్సీ ఉంటుంది కదా, దానికి కడిగిన నీళ్ళు, గరం మసాలా వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసేసుకోవడమే. ఇప్పుడు ఆ ఉన్న నీళ్ళు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇంతటితో ఇది ఆపేస్తే గ్రేవీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా తినేసేయచ్చు. లేదు గ్రేవీ ఇష్టం లేదు, దగ్గరికి కావాలి అనుకున్న వాళ్ళు ఆయిల్ సపరేట్ అయిన దాకా మళ్ళీ ఉంచేయండి, అలా తిప్పేసేయండి. చూడండి, నీరంతా ఇంకిపోయింది కదా, ఇంకిపోయి దగ్గరికి అయిపోతుంది కూర. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.